రాష్ట్రంలో ఏర్పడబోతున్న తుఫాను సంబంధించి మనకి మరింత సమాచారం అందించేందుకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి అసలు ఈ తుఫాను తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఏ విధంగా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. సార్, ఏదైతే ఈ తుఫాను ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది సార్, దీని పట్ల ప్రజలు ఎలాంటి అవగాహన పెంచుకోవాలంటారు? సరే, ముందుగా నేను అందరికీ ఒక మాట మాత్రమే చెప్తాను, భయం పడవద్దు. మనకు తుఫాన్ వస్తుంది, సైక్లోన్ ముంతా వస్తుంది. 27th బే ఆఫ్ బెంగాల్ పై ఒక సైక్లోనిక్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. 28th అక్టోబర్ కాకినాడ దగ్గరే ల్యాండ్ ఫాల్ అవుతుంది. దానివలన 27th నుంచి 29th దాకా ఖచ్చితంగా ఈ 3 రోజులు మనకు మొత్తం రాష్ట్రంలో ఎక్కువగానే వర్షం ఉంటుంది. 100 km/h విండ్ స్పీడ్ కూడా ఉంటుంది దాని పాటుతో. ముఖ్యంగా కాకినాడ, కృష్ణా, వెస్ట్ గోదావరి, బాపట్ల, ఏలూరు, కోనసీమ ఇవన్నీ జిల్లాల్లో కొంచెం ఎక్కువగానే ఎఫెక్ట్ ఉంటుంది. సార్, ఏదైతే ఇప్పుడు మీరేదో తుఫాను హెచ్చరిక సంబంధించి ఇవాళ నుంచి కూడా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. తుఫాను తీవ్రంగా ఉంటుంది, ఈసారి చాలా నష్టం పోవాల్సి వస్తుందని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా భయాందోళన పెడుతున్న పరిస్థితి దీని ద్వారా. సో అధికారుల పరంగా మీరు ఏ విధంగా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు? మీ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఈ బృందాలను ఎలాగ మీరు మొబిలైజ్ చేస్తున్నారు? మీ ఏర్పాట్లో సన్నద్ధ గురించి ఒకసారి చెప్పండి సార్. మనకు 11 ఎన్డీఆర్ఎఫ్ యూనిట్స్ ఉన్నాయి మన దగ్గరే. దీంట్లో ఇప్పుడు ప్రతి జిల్లాలకి ఒక ఎన్డీఆర్ఎఫ్ యూనిట్ పెడుతున్నాం. 2-3 యూనిట్స్ మన దగ్గర స్టాండ్ బైలో రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడానికి పెడుతున్నాం. అది కాకుండా మన దగ్గర 7 ఎస్టీఆర్ఎఫ్ యూనిట్స్ కూడా రెడీగానే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రతి జిల్లాలకి ఒక్కొక్క యూనిట్ పెడుతున్నాం. కొన్ని యూనిట్స్ ఇక్కడ హెడ్ క్వార్టర్లోనే స్టాండ్ బైలో పెడతాం రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి. దానివలన ఖచ్చితంగా ఫీల్డ్లో చిన్న ఇన్సిడెంట్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ మేము హ్యాండిల్ చేయగలుగుతాం. సార్, ఏదైతే ఇప్పుడు విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్స్ పెడుతుంటారు, సో ఎంతమంది ఇక్కడ మీరు మానిటరింగ్ చేస్తున్నారు? ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పనిచేస్తున్నారు. ఈ అధికారులని మీరు ఎలాగ అలర్ట్ చేస్తున్నారు సార్? ఎలా మీరు దీన్ని సన్నద్ధం? సో అందరికీ ఇప్పుడు మన తరపున SMS అలర్ట్స్ వస్తాయి ఖచ్చితంగా. సైక్లోన్ హిట్ చేసిన ముందు లేకపోతే హెవీ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ముందుగా SDMA తరపున మీ అందరికీ ఒక SMS అలర్ట్ వస్తుంది. ప్రతి ఆఫీసర్కి కూడా వాట్సాప్ ద్వారా, అంటే పంచాయత్ సెక్రటరీ, VROs, మహిళా పోలీస్, అది కాకుండా తహసీల్దార్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరికీ వాట్సాప్ ద్వారా కూడా అలర్ట్ పంపుతున్నాం. సో వాళ్ళు అందరూ కూడా రెడీగానే ఉన్నారు, అలర్ట్గానే ఉన్నారు. ప్రతి చోటల ఒక కంట్రోల్ రూమ్ ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. ప్రతి జిల్లాలకి ఒక 24/7 కంట్రోల్ రూమ్ ఉంది. మన STMAలో కూడా ఒక స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24/7 ఇప్పుడు మన వాళ్ళు పని చేస్తున్నారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ 112 ఇది కూడా 24/7 మేము ఆపరేట్ చేస్తాం. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి, యాక్షన్ మేము తీసుకుంటాం. సార్, అదేవిధంగా మీరు ప్రధానంగా గోదావరి జిల్లాలో ఏదైతే వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్తున్నారు. సో అక్కడ ఎక్కువగా రైతులు ఏదైతే ప్యాడీ పంటలు వేసుకొని ఉన్నారు. సో రైతులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి మీరు డైరెక్షన్స్ చేస్తున్నారు? సో ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరపున ఈ విషయంలో ప్రతి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. డూ నాట్ టేక్ ఎనీ ర్యాష్ యాక్షన్. హార్వెస్టింగ్ ఎప్పుడు చేయొద్దు, ఈ రెయిన్ఫాల్ సీజన్ అయిపోయిన అప్పుడు చేయవచ్చు. అది ఒక పెద్ద మాట. దాని తర్వాత ప్లీజ్ మేక్ ష్యూర్ యువర్ హార్వెస్ట్ ఈస్ కవర్డ్ బై టార్పోలిన్. అది కూడా ఒక ఏర్పాటు ఇచ్చడం జరిగింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇంకా మిగతా మీకు డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్తో ఒకసారి మాట్లాడండి. ఆయన మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వివరాలు ఇస్తారు. సార్, అంటే ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది, అదేవిధంగా వర్షపాతం ఎంత నమోదయ్యే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం? విండ్ స్పీడ్ రకరకాలంగా 90 to 100 km/h ఉండొచ్చు. అది కూడా సెంట్రల్ లైన్లోనే. సో కాకినాడ, కోనసీమ ఇటువైపు ఇంత ఉంటుంది. మిగతా జిల్లాలో కొంచెం తక్కువ ఉంటుంది, 90-80 km. కృష్ణా జిల్లాలో 70 to 80 km ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే రెయిన్ఫాల్ మీరు చూడండి, ఇదే IMD ఫోర్కాస్ట్ ఉంది మనకు. ఈ అన్ని రెడ్ ఉన్న అన్ని జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్ దానికి అర్థం ఏంటంటే 65 mm పైన మొత్తం జిల్లాలు కలిపి ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ ఇలాంటి రెయిన్ఫాల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటి లోపల ఉండాలి. డైలాపిడేటెడ్ పాత బిల్డింగ్ కింద వెళ్ళవద్దు, చెట్టు కింద వెళ్ళవద్దు, అనవసరంగా బయట వెళ్ళవద్దు. ఈ
మాన్యువల్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మన తరపున కూడా మీకు అలర్ట్స్ అడ్వైజరీస్ వస్తాయి. సో ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపున ఎండి ప్రఖర్ జైన్ గారు చెప్తున్న ప్రకారం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాము. ఏదైతే తుఫాను సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు సందేశాలు పంపించడం జరుగుతుంది. ఎక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వర్షం ఎంత కురిసే అవకాశం ఉంది, రెయిన్ అదేవిధంగా విండ్ స్పీడ్ కూడా, గాలి స్పీడ్ కూడా ఎంత ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు చెప్తామని చెప్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశాము. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశాము. ఏదైతే వర్షం భారీగా కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలు ఎప్పటికప్పుడు అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి మనకి ప్రఖర్ జైన్ చెప్పడం జరిగింది.